టార్గెట్ గులాబీ బాస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గులాబీ అధినేత కేసీఆర్ మైండ్ బ్లాక్ చేసింది. దానికి తోడు కాంగ్రెస్ అధికారంకు రాగానే కేసీఆర్ టార్గెట్గా పావులు కదుపుతున్నది. గత ప్రభుత్వ పాలనలో తెచ్చిన పాలసీల్లో అక్రమాలు, అవినీతి భారీగా జరిగాయని వాటిని వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా విద్యుత్ రంగం, కాళేశ్వరంలో మేడిగడ్డ పిల్లల కుంగుబాటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే విద్యుత్ రంగంలో అవినీతి జరిగిందని దానిపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ అంశాలపై విచారణ జరుపుతున్న కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చి ఆయా అంశాల్లో గులాబీ బాస్ పాత్రపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొంది. ఇది చక్రబంధంలో కేసీఆర్ అని చెప్పడానికి ఇవన్నీ కారణం. ఇవి కాకుండా ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. వాస్తవంగా అవన్నీ ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఇంకొక వైపు కేసీఆర్ నేను జైలుకు పోవడం ఖాయం అనే విషయం కేసీఆర్కు తెలుసు. నాతో పాటు కేటీఆర్ కూడా పోతాడు కాబట్టి, నాతో పాటు హరీష్ రావు ఒకవేళ బీజేపీలో పోయి బీజేపీ తోటి ఈరోజు లాలూచి ఒప్పందం చేసుకున్న ఆశ్చర్యం లేదు కాబట్టి, ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు కొత్త పేరును తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు కేసీఆర్. అది ఎవరే అంటే ఆర్ఎస్పీ. ఈ ఆర్ఎస్పీని ఎందుకు ముందు పెడతా ఉన్నాడు? ఆర్ఎస్పీ అంటే ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎందుకు అంటే ఒకవేళ కేసీఆర్ మీరు గమనించండి, తెలుసుకోండి, చాలా లోతుగా విశ్లేషిస్తే కనుక ఖచ్చితంగా మనకు చాలా పెద్ద విషయాలు బయటపడతాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మనం చూసినాం బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అనేది అనూహ్యంగా. ఎందుకు ఆర్ఎస్పీ అనే వ్యక్తి ఎందుకు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు అనేది మనందరం కూడా గమనించాలి. ఇక్కడ బీఎస్పీతో బీఆర్ఎస్తో పొత్తుకు బీఎస్పీ అనే దాన్ని మాయావతి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తుంది. కాబట్టి అది జరిగిన తర్వాత నేను మళ్ళీ అతిగా ఇక ఏ గతి లేకపోతే ఇక అత్త కొడుకే ఉంటాయి కదా సమేత. సో నాకు కరెక్ట్గా తెలియదు కానీ బీఎస్పీ అధినేత మాయావతి ఈ పొత్తులకు ఒప్పుకోదు కాబట్టి మళ్ళీ సస్పెండ్ చేసే అవకాశం ఉంటే ఆ కారణంతో నేను బయటికి రావచ్చు, బయటకు వచ్చి బీఆర్ఎస్ జాయిన్ కావచ్చు అనేది ముందుగా ఆర్ఎస్పీను కేసీఆర్ చేసుకున్నటువంటి ఒక ఒప్పందం. ఎందుకు ఆర్ఎస్పీ ముందు పెడతా ఉన్నారంటే ఇప్పుడు ఇన్ని అంశాలపైన ఏవైతే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, లేదంటే కరెంటు విషయం కావచ్చు, లేదంటే కాళేశ్వరం విషయం కావచ్చు, లేదా చాలా అంశాల విషయంలో ఈరోజు ఈ మూడు విషయాలలో ఖచ్చితంగా కేసీఆర్ను జైలుకు పంపించడం ఖాయం. కేసీఆర్ ఖచ్చితంగా జైలుకు పోతారు, రాసి పెట్టుకోండి. జైలుకు పోయేటువంటి అవకాశం 100% ఆ యొక్క ఖచ్చితంగా ఉంటే వాస్తవంగా. సో ఈ మూడు అయిపోయిన తర్వాత కేటీఆర్ను కూడా అతి త్వరలో జైలుకు పంపిస్తారు. సో కేటీఆర్ను కూడా ఏదైతే ఆయన పైన కూడా చాలా రకాల అంశాలపైన ఈరోజు ఆరోపణలు ఉన్నాయి వాస్తవంగా. ఈవెన్ రేస్ సంబంధించి కావచ్చు, మిగతా కొన్ని అంశాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా కేటీఆర్ కూడా జైలుకు పోతారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఆల్టర్నేటివ్ అంటే హరీష్ రావు. అందుకే మీరు చూడండి, హరీష్ రావు టీం ఎవరైతే ఉన్నారో ఒక కార్టూనిస్ట్ కానీ ఒక జర్నలిస్ట్ కానీ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ రిజైన్ చేయాలి, నాకు ప్రెసిడెంట్ ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వాలనే దానిలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇదంతా ఎవరిస్తున్నారంటే హరీష్ రావు టీం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళు ఎట్లా అరెస్ట్ అవుతారు కాబట్టి నాకే బీఆర్ఎస్ పగ్గాలు వస్తాయనే దానిలో హరీష్ రావు ఒక వ్యూహరచన చేస్తూ ఉన్నాడు. సో దీనిలో భాగంగా హరీష్ రావును ఈరోజు కట్టడి చేసేందుకు హరీష్ రావు రేపు బీజేపీతో కానీ లేకపోతే ఇంకే కాంగ్రెస్తో కానీ ఎవరితోనైనా ఆయన పోయేటువంటి అవకాశం ఉంది. ఆయన కాపాడుకోవడానికి ఆల్రెడీ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు, అన్ని చర్చలు కూడా అయిపోయినాయి కాబట్టి ఈయన సేఫ్ జోన్లో ఉన్నాడు హరీష్ రావు అనే వ్యక్తి, జైలు పోకుండా. సో ఈ విషయాన్ని గ్రహించినటువంటి కేసీఆర్ ఇమీడియట్గా ఆర్ఎస్పీని రంగంలోకి దించిండు. అందుకే మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్పీ చాలా కీలకంగా వ్యవహరించిండు. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆర్ఎస్పీ చాలా కీలకంగా వ్యవహరించిండు. సో ఆర్ఎస్పీ ఈరోజు ఎంత అవునన్నా కాదన్నా ఒక క్రెడిబిలిటీ తెలంగాణ సమాజంలో ఒక వర్గానికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ వాస్తవంగా. సో ఆ యొక్క చరిష్మా ఎంతో కొంత ఆయనకు ఉంది కాబట్టి ఆయన మళ్ళా ఈ ప్రతిపక్షాలు కావచ్చు, ఈ 2 పార్టీలు కావచ్చు, 3 పార్టీలు అన్నింటినీ కూడా ధీటుగా ఎదుర్కొనగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎస్పీ. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు అరెస్ట్ అయినటువంటి క్రమంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి బాధ్యతలు ఖచ్చితంగా ఆర్ఎస్పీకి ఇస్తారు. ఆర్ఎస్పీకి ఇస్తే కనుక ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్ఎస్పీ ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. చదువుకున్న వాడిగా అదేవిధంగా ఒక మంచి మాట్లాడతాడు, అంటే ప్రజలను ఆకర్షించేటువంటి వాక్పటిమ ఈరోజు ఆర్ఎస్పీలో ఉంది. కాబట్టి కేసీఆర్ తెలివిగా ఆర్ఎస్పీని ముందు పెట్టేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేయబోతున్నాడు. రాబోయే బీఆర్ఎస్ సమూలమైనటువంటి ప్రక్షాళనలో భాగంగా ఖచ్చితంగా
ఆ ఆర్ఎస్పీకి కీలకమైనటువంటి బాధ్యతలు చీఫ్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ చీఫ్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు, రాష్ట్ర బాధ్యతలు ఆయన చేతిలో పెట్టినా ఆశ్చర్యం లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. ఇది ఎవరు కూడా ఇప్పటివరకు ఎవరు కూడా ఈ యొక్క అనాలిసిస్ చెప్పి ఉండరు, కానీ ఇదే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇది ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి విషయం వాస్తవంగా.